మాట్లాడుతూ ఉంటావు? ఎవరిని పట్టుకుని ఏమన్నా నువ్వా? నా మొగుడు ఆడం కూడా, నా మొగుడు నేను నువ్వు ఆడం కూడా అనేది అసలు నువ్వెవరు అడిగేదానికి నా మొగుడు ఆడం కూడానే? నీ మొగుడు నీకు కూడా హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి నీ మొగుడు కూడా ఆడం కూడా. నా మొగుడు నువ్వు అన్నప్పుడు నీ మొగుడు నేను ఎందుకు అనకూడదు? అంటే అంటే భార్యకి ఏదైనా హెల్ప్ చేయగానే ఆడం కూడా అయిపోతాడు. లేకపోతే మామూలుగా ఉంటే ఏ మొగోడు అనమాట. కొంచెం ఏదైనా పనిలో కొంచెం హెల్ప్ చేయగానే ఆడం కూడా అమ్మ చూడు ముగ్గురు దగ్గర పనులు చేయించుకుంటుంది అని అంటారు. ఏం పని ఏముండదా మీకు? 10 మంది గుంపులుగా వేసుకొని ఎవరింట్లో ఏం జరుగుతున్నాయి, పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, ఏ డిస్కషన్స్ ఇంకేం ఉండదా? మీకు ఇంట్లో మొగుళ్ళు పిల్లకాయలు లేరా? వాళ్ళకేం టయానికి వండి పెట్టుకునేదాన్ని ఏం లేదా? ఎంతసేపు ఒక పక్కింట్లో ఏం జరుగుతుంది అనే ఎదురెదురు చూస్తుంటారా కానీ మీ ఇంట్లో ఏం జరుగుతుందో మాత్రం చూసుకోరా మీరు? కూర్చొని గుంపులుగా మాట్లాడుకుంటా ఉంటారు. ఏం పని పట్టలేదా మీకు? నా మొగుడు నాకు చేస్తున్నాడు సహాయము, మీకు చేయట్లేదు కదా. నా మొగుడు నాకు చేయకుండా ఇంకెవరు చేయాలి? అంటే నాకు సహాయం చేస్తే నా మొగుడు ఆడం కూడా పెరిగేటట్టు కొడతా యూత్నైనా సరే నా మొగుడు కానీ ఆడం కూడా అంటే మాత్రం అసలు మర్యాద ఉండదు ఏ దానికైనా కానీ. కొంచెమన్నా బుద్ధి ఉండాలి, కొంచెమన్నా బుద్ధి. అంటే నా మొగుడిని పట్టుకుని ఆడం కూడా అన్నారు. ఏదో డ్యూటీకి వెళ్తున్నాను కొన్ని పనులు హెల్ప్ చేస్తే ఆడం కూడా నేస్తారా? గుంపులుగా కూర్చొని చెప్పుకుంటే ఇప్పుడు రండి ఎవరుతా సార్ రండి నా దగ్గర రండి. పక్కన ఇంట్లో ఏం జరగకూడదు, ఎవరు రాకూడదు ఇంటికి. ఏదైనా జరిగిందనుకో అమ్మా అంటారు. ఏమన్నా ఒక వస్తువు తెచ్చుకుంటే అమ్మ బతికేస్తున్నారే అంటారు. ఇప్పుడున్న సమాజంలో అయితే అసలు ఎవరన్నా ఏదైనా చెప్పినా కానీ అది నిజమా అబద్ధమా అని ఆలోచించే వీరే లేదు అసలు. అవునా పలానమ్మ ఇట్టంటే అవునా అంటారే కానీ అది ఎందుకు అలా చెప్పడం ఎందుకు అని మాత్రం ఎవరు దండించరు. అలా ఉంది ఇప్పుడు సమాజం, ప్రతి ఇంట్లోనూ అలాగే ఉంది. ఏం మీకు బిడ్డలు లేరా? మీ బిడ్డల గురించి కూడా ఆలోచించుకోండి, మీ భర్తల గురించి కూడా ఆలోచించుకోండి. ఎంతసేపు పక్కన వాళ్ళ గురించి కాదు. భార్య భర్తలు అన్నాక ఒకరికొకరికి సహాయం చేసుకుంటారు, అదే భార్య భర్తల బంధం అంటే. ఈ చెప్పుడు మాటలు ఈయన ఇంకా తగులేసుకోవాల్సిందే ఇంక ఇంట్లో వాళ్ళు. నిజంగా అసలు పల్లెటూరులోనూ అట్లాగే ఉంది, టౌన్ ఏరియాలోనూ అలాగే ఉంది. ఏం చెప్పుడు మాటలు ఏమో నాకు అసలు అర్థమే కావట్లేదు అసలు. భర్త ఏమన్నా పని హెల్ప్ చేస్తే ఆడేంగోడు, ఇంక మామూలుగా కూర్చుంటే ఏమీ చేయడు గమ్ముగా తిని కూర్చుంటాడు అనేసి మళ్ళీ అదొక నింద. ఏందమ్మా ఎట్ట బతకాలమ్మా చెప్పు? అటు చేస్తే ఏమంటే ఆడంగాడంటే, ఎటు చేస్తే ఏమో తిని సోమరు బోధగా కూర్చోన్నారనేంటివి ఎలా చేయాలి చెప్పండి? గుర్తుపెట్టుకోండి మీరు, భార్య భర్తలు అన్నాక ఒకరికొకరికి సహాయం చేసుకోవాలి, అప్పుడే ఆ బంధం గట్టిగా నిలబడుతుంది కూడా. ఇంకోసారి కానీ నా మొగుడు గురించి కానీ ఎవరితైనా కానీ చెడ్డగా ఏమన్నా మాట్లాడాలి, ఒక్కోదాన్ని ఎడంక చొప్పిరిగేటట్టు కొడతాను. మర్యాదే ఉంచను మిమ్మల్ని చెప్తాను నేను. ఇంకోసారిగా నా చోరుగా నిలబడాలి, అప్పుడు చెప్తాను నేను మీకు. పానీలని గమ్ముగా ఉంటుంటే మరీ ఎక్కువైపోతుంది అసలు. నా మొగుడు నాకు పని చేయకుండా మీకు పని చేస్తాడా ఏందా? నా మొగుడు నాకు పని చేయగానే ఆడం కూడా అయిపోతాడా? అట్ట తన్నాలు ఒక్కోదాన్ని అసలు నిజంగా రండి నా ఎదురుగా రండి అసలు యూత్ అయినా కానీ సరే. అమ్మా దయచేసి చెప్తున్నాను, నా మొగుడు భార్య భర్తలు అన్నాక ఎవరైనా సరే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, అప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ బంధం కూడా గట్టిగా నిలబడుతుంది. ఇక పక్కన వాళ్ళు చెప్పుడు మాటలు ఇన్ని మాత్రం అస్సలు ఇది చేసుకోవద్దు, అదే నేను చెప్పేది. పాపం వస్తుంది అసలు. ఏమన్నా ఇదిగా ఉన్నా కానీ అసలు ఏం అనిపించట్లే అసలు. ఎందుకు అబ్బా అసలు ఏదన్నా ఎవరైనా కొత్త ఇంట్లో ఒక వస్తువు తెచ్చుకుంటే అమ్మ వస్తువులు తెచ్చేసుకున్నారు అని అంటారు. హ్యాపీగా నవ్వుకుంటా ఉంటే అబ్బా నవ్వేసుకుంటా అన్నారు అంటున్నారు. అసలు ఏంది సమాజంలో ఎలా ఉండాలని? ఏదైనా తింటే తినేస్తుంది అంటారు, తినలేదు అంటే తినలేదు అంటారు, హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉన్నారు అంటారు, బాధగా ఉంటే ఎప్పుడు దరిద్ర మొహాలు వేసుకున్నారు అంటారు. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? భర్త ఏదైనా సహాయం చేస్తే ఆడం కూడా ఇట్లా పేరు పెడుతుంది. ఎలా ఉండాలి అస్సలు? ఏం అర్థం కావట్లే అసలు. ఈ సమాజం ఎట్టబోతుందో కూడా తెలియట్లే అసలు. అసలు ఎంత ధైర్యం ఉంటాము అసలు? నా మొగుడిని ఆడం కూడా అంటారు, నాకు అసలు అదే అర్థం కావట్లే అసలు. ఇంకోసారి కానీ అంటే మాత్రం అస్సలు ఒప్పుకునేదే లేదు నేను. నిజంగా జుట్టు పట్టుకొని లాక్కొచ్చి దాన్ని ఎగిసి అంతాను చూస్తుంది. ఈసారి పేరైతే చెప్పట్లేదు కానీ చెప్తా.